ఓ గీత, మరీ బాగా వచ్చినట్లున్నాడు కదా నీ మొగుడు. ఇదేమన్నా నాకు కొత్త నాగవేనక్క, దినం నడిచేది ఇదే కదా. అతను బాగా ఆడ తాగి పడిపోయేది, ఎవరో ఒకరు తెచ్చి ఇటు పారేసిపోయేది. ఇంకా లేచినట్లు లేడు కదా. ఏమోలే గీత, నీకొచ్చిన కష్టము ఎవరికి రారాదు. ఇంత కష్టం పెట్టుబట్టే దేవుడు నీకు. అంతా నా తలరాత నాగవేనక్క, ఇట్లా ఏగల్లని దేవుడు రాసి పెట్టినట్లున్నాడు నాకు. సర్లే గాని అయిపోయినా పని. నా పని ఆడైపోయేది, ఇంకా ఆడదాడదే ఉండదు. సామాన్లాడు వారేసినాను, కసు నుగ్గుమని ఇట్లే బయటకు వస్తే. మరి నీ పని ఆయన అక్క, ఇవాళకి ఆటుకో పైనమయ్యావు కదా. ఆయా ఇంత అన్నము పప్పు చేసి ఇంత సింతకు నూర్తి మీ బావుకు సర్ది కట్టించి ఇంకా నేను సర్ది కట్టుకొని ఆ లొడ్డంతా తోడలేరా వాళ్ళకి మిరపకాయలు ఎరిగిపోతా ఉండాను. 11 గంటలకల్లా వస్తాము. మీ పని బాగుండదు నాగవేనక్క, ఇద్దరు పెళ్ళమ్మోగుడు కష్టం పడతారు, బాగుండారు. అవును అవును కానీ మొన్న మీ అమ్మ వచ్చిందంట కదా గీత. నేను ఇంటికాడ ఉండలేదు, పని ఏంటి, సాయంత్రం వచ్చి మాట్లాడతానులే. మరి టైం అవుతుంది, మరి ఆ తాత అరస్తాడు, పోతాను నేను. సరే పోక్క. అందరు పెండ్ల మొగుడు బాగా కష్టపడి బతుకుతా ఉండారు, నా మొగుడే ఇట్లా అయిపోయా. ఈయన గుడికి తాగే తప్పే తినే తప్పే మరో మాట లేదు. ఏం కర్మ చేసింది దేవుడు, నేను నాకెంత కష్టం పెడుతున్నావు. మా అమ్మ చూస్తే మొగుడిలే శాశ్వతమమ్మ, ఆడ ఉండాలా అంటాడు. నేను ఆ బాయిలో పోయి పడ్డది నప్ప దేవుడా. సర్లే, ఏడ్చినంత మాత్రాన నా బాధ ఏమన్నా తీరుతాదా, నా కష్టం ఏమన్నా తీరుతాదా, వీడేమన్నా మాట్లాడా. ఎవరు మారరు, ఎవరు ఏం చేయరు. నేను ఏడ్చినంత మాత్రాన నేనే బాగా తెలివితేటలతోనా విన్ని మాసుకునల్లా. లేపుదాముండు. ఏయ్ ఏనా లేయి, తెల్లగైపోయేదే, ఇంకా పడుకునేవే లేయి. ఎంత నొస్తా ఉండదు గీత. వేడి నీళ్ళు పెట్టుకోని వేడి నీళ్ళు పోసుకుంటాను. బాబా బాబా ఏమన్నా నొప్పులా, ఈ పంత నొస్తుంది, కాళ్ళు ఆగుతుండయి. ఆత్రంగా తాగితే కాళ్ళ నొప్పులు పై నొప్పులు రాకుంటే ఇంకేం వస్తాయి నీకు. ఆత్రంగా తాగినావు, రాత్రి ఎవరో తెచ్చి ఇక్కడ ఇడిచిపారి పుణ్యాత్ములు పాపము. కాదండి, ఈతరంగా ఎందుకు తాగుతా ఉండారు, తాగొద్దండి ప్లీజ్. వానాలి ఏమయ్యది దీనికి, పొద్దు ఇంత ప్రేమ చూపిస్తా ఉండదు నా మీద, ఏమయ్యది దీనికి. ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా అరుచుకుంటా ఉండేది, ఇప్పుడు నా మీద ఇట్లా ప్రేమ చూపిస్తా ఉండదు. ఎప్పుడు లేనిది ఈరోజే ఎందుకు నా మీద రాణిగారికి ఇంత ప్రేమ. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇట్లా ప్రేమించేదానివి, ఇట్లా అడిగేదానివి, ఈరోజు ఏమైంది నీకు గీత? నీ మీద కాకుంటే నాకు ఇంకెవరి మీద ఉంటది ప్రేమ. నువ్వు బాగా మాట్లాడతావు, పిల్లల మీద నీ మీద ఉంటది నాకు ప్రేమ. సర్లే గాని కళకళ నీళ్ళు కాలు పెడతాను, పోసుకొని పనికి పోదు, టైం అవుతుంది. కాళ్ళు ముఖము కడుక్కొని రాపో, టీ వేసిస్తాను, టైం అవుతుంది, జల్ది లే. నా పెళ్ళాము అట్లా మాట్లాడేసరికి నాకు ఎట్లెట్లో అవుతా ఉండదు కదా. అబ్బా ఈ ఫీలింగ్ ఎంత బాగుంది అసలు. నా పెళ్ళాంకి నా మీద ఇంత ప్రేమ ఉండదే. ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉండేసరికి నా మీద ప్రేమే లేదు దీనికి అనుకున్నాను, కానీ ఇంత ప్రేమ ఉందా దీనికి నా మీద. యాటికి పాయి వీడు, ఈ తాగుదామని వస్తే పత్తలేడు కదా. బయటికి రాయా ఫస్ట్ నువ్వు. దీనికేమొచ్చేది, పోయే కాలము ఆత్రంగా అరుసుకుంటూ వస్తా ఉండదు. నేను బిత్తుపోతి ఏవతివే నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే రాయా అంటుండవు. కోర్త మూతకి పగలుతుంది చూడి, మనసునంగా చూసి మాట్లాడు అంట. నీకేంది చూసి మాట్లాడేది, ఓ సక్కని పూసు అని చూసి మాట్లాడతాను. పెద్దగానే అయ్యేటట్లుంది కదా కొట్లాట. అవునే సిగ్లేనాడదానా, నా ఇంటి ముందుకొచ్చి ఎందుకు కుదురుతుండవే. నేను నా జాతికి ఎవరు లేరని ఒక ఆడ కాసిపిల్ని సాక్కుంటే నీ మగ కాసిపిల్లి వచ్చి నా కాసిపిల్లికి కడప చేసిందే, సిగ్లేనాడదానా. అవునే ఆడదానా, ఇప్పుడు ఏం చేయమంటావే నువ్వు? నాకు నువ్వేం చేస్తావో తెలీదు, నీ కాసిపిల్లే కాబట్టి నా కాసిపిల్లికి కడప చేసిండేది, ఆ కడపను తీపిస్తావో మరి ఏం చేస్తావో నాకు తెలీదు. నా కాసిపిల్లి ఎట్లుంది అట్లా నాకు కావాలంతే. అయినా దానికి నా కాసిపిల్లే కడప చేసిందని రుజువేమే, రుజువు పిచ్చి మాట్లాడే నువ్వు. ఈ అమ్మ కాసిపిల్లికి ఆ అమ్మ కాసిపిల్లికి కడుపు చేసిందంట. ఇదేం కోట్లాటి, ఇది నేను ఏడ చూడలే. ఖచ్చితంగా నీ కాసిపిల్లే చేసింది, మీకు రాసిస్తానికి. ఈడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నట్లుంది కదా, చూద్దాం. ఇదేమిది చిత్రం మారది, చిత్రం మాటలు మాట్లాడుతుంది, పిచ్చి కుక్కిన కొరికిందా. ఆపండి మీ కొట్లాట, రద్దు బిద్ది మళ్ళీ పడారు కదా, మా ఇంటి కరికిన పడతా ఉండదు. ఓ సావిత్రక్క, ఇటుకురా ఇటుకురా ఇటుకురా, ఇదేం
ఉందో ఇంద్రరా అంట సిగ్లేని మొక్కుంది. ఏంటికే ఆత్రంగా కొట్లాడి చేస్తారు? ఏమయ్యాది ఇంటికి? ఈ పొక్కక్క పెంచుకునింది కాసిపిల్లి కంట నా కాసిపిల్లి కడుపు చేసిందంట. అది నువ్వేం చేస్తావో తీపిస్తావో నా కాసిపిల్లి ఎట్లుంది అట్లా కావాలి నాకు, నీ కాసిపిల్లే కాబట్టి కడుపు చేసిండేది అని వదులుతా ఉండదు ఆడది. దీన్ని ఏం చేస్తే బాగుంటది అంటావు? ఇది చిత్రం ఆడది కాదా? అవునే అంటానే. ఏం చేస్తావే నువ్వు? పొక్కక్క పొక్కక్క పొక్కక్క. మరి నా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు కుదురుతుండవే? సిగ్గులేనాడదానా? నువ్వేనే మూడు బొట్లాడదానివి, వాగం లేని దానివి, మూతి ముఖం లేని దానివి నువ్వే. ముంగేసి ముఖం పెట్టుకొని బాగా వచ్చావు పోయే పో. వారిని ఈఎం కాశ్మీర్ కంటే ఆయమ్మ కాశ్మీర్ కడుపు చేసిందంట. ఇదేమి ఇది ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? వీడియో తీసి యూట్యూబ్ లో పెడదాముండు, లైక్లా నస్తాయి. అవునే కప్ప ముఖం దానా, ఒక కాశ్మీర్ సాక్కున్నావు కదా, దాన్ని ఊరి మీద ఎందుకు ఇచ్చినావే? సిగ్గులేని ముఖం దానా, ఇంట్లోనే పెట్టుకునే కాదేమీ నీకు? అవ్వా అవ్వా అవ్వా, చూడండి అయ్యా చూడండి, అదేం మాట్లాడుతుండదో వినండి రంతా. సావిత్రక్క నువ్వు విను. నేను కాశ్మీర్నంట బయటికి రాదంట దాన్ని. కాశ్మీర్ అయినాక బయట తిరగకుండా ఉంటాయా, వండుకోకుండా ఉంటాయా? దీని మాటలు ఎంత విచిత్రం ఉన్నాయో చూడండి. తగ్గొద్దంటే నువ్వు ఇప్పుడు వచ్చింది కొట్లాటికి మజా. సర్లే సూరమ్మక్క, ఏం కాశ్మీర్లో చేసిందో మరి వేరే కాశ్మీర్లో చేసిందో గానీ దాన్ని నేను మనిషి ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు ఇదేం చేస్తుందో తెలుసు సావిత్రక్క. నా కాశ్మీర్ని ఎట్లుందా అట్లన్నా చేయాలి, లేదా అది కన్నాక ఆ పిల్లిని ఇదన్నా సాక్కోవాలి, అంతే. ఇదే నా డిమాండ్. అవునే, నువ్వేమన్నా సక్కన పూసువానే? నీ కాశ్మీర్ని మగ కాశ్మీర్తో తిరిగిపోమని ఊరి మీద ఏమన్నా నిడిచింటివానే? నన్నైతే అంటే కదా, దీనికి చెప్పు నువ్వు ఆన్సర్. కాశ్మీర్లేమి నీ ఇంటికి వచ్చి నీ కాశ్మీర్తో తిరగలేదు. నా కాశ్మీర్ నా ఇంట్లోనే ఉండదు. నీ కాశ్మీర్లే దినా మా ఇంటికి వచ్చేది, అది ఆటిపోతే దాన్ని ముడ్డు పట్టుకునే పోయేది, సైట్ కొట్టేది, అవన్నీ చేసింది నీ కాశ్మీర్లే. సిగ్గులేని ముఖం దానా నీ కాశ్మీర్లే. నువ్వు ఎంతన్నా వదురుకో, ఎంతన్నా గోడ పోసుకో, ఎంతన్నా ఎగురు, నేను మాత్రం జుమ్ అన్ను. ఎవరితోస్తాడో ఎవడొస్తాడో నేను చూస్తాను. పోలీస్ స్టేషన్ గాని వచ్చాక నేను రెడీ. అరే నీ ఏం కొట్లాట మీది? ఈ కాశ్మీర్ గురించి కొట్లాట అని ఊర్లో తెలిస్తే నోటితో నవ్వురు, ముడ్డితో నవ్వుతారు చూడండి. బాగా కొట్లాడారు పోండి అక్కడ. సూరమ్మక్క ఆంటీ, మీ కాశ్మీర్కి అబాషన్ టాబ్లెట్లు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, ఎందుకు ఈ విధంగా కొట్లాడుతూ ఉండారు? అరే నీ ఈ పిల్లోడు అర్థం లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉండాడు? కాశ్మీర్కి ఆడన అబాషన్ టాబ్లెట్లు సిక్తాయారా? వారిని ఇది అది 3 గాసులు ఉన్నట్లుండదు కదా ఇది. అవునే, ఇవాళ వరకు నువ్వేమే కూసింది? నీ కాశ్మీర్కి కడప తీపిమంటివి కదే, కాశ్మీర్కి ఆడన కడప తీపిస్తారా? నాకు అది ఘోరంతగా సంబంధం లేదు. నీ కాశ్మీర్లే కాబట్టి చేసిండేది. నువ్వు ఏం చేస్తావో అది నీకు సంబంధించిందే రోషందానా. వారిని సొంత మీ అమ్మ బిడ్డకే కడుపు చేసినట్లు మాట్లాడుతుంది కదా ఈ అమ్మ. కాలు మీ ఆటికి పోతుందో ఏమో, నాకైతే అర్థమే కావట్లేదు. ఓసే నువ్వేం చేసుకుంటావో అది చేసుకోయే, నేను మాత్రం ఇంతగాని భయపడేదే లేదు అసలు. ఈ కాశ్మీర్ని యాలారో యాకారో వచ్చి గుద్దిపోను, పొయ్యిలా పడిపోను, యా కుక్కలో యానక్కలో వచ్చి ఎత్తుకోపోను. ఇదేనే నా శాపము, నా శాపం తగులుతుంది నీకు. ఈ కాశ్మీర్ని నేనే పాల్లో టిమెంట్ వేసి చంపుతాను ఉండసే. నా కాశ్మీర్కి పుట్టిపోయే పిల్ల నీ కాశ్మీర్ పోలికలు తగిన పుట్టాలా, అప్పుడు చెప్తాను బిడ్డ నీ కథ. చూస్తే సావిత్రక్క దాని మాటలు, అది మాట్లాడే మాటలకి రీతుండదే పాడుండదే. అదే తాయక్క, ఆ కాశ్మీర్ గురించి కొట్లాడతారా ఎవరైనా? ఓ అమ్మా, ఈడేం చేస్తున్నావు బయట? కాశ్మీర్ పాలు తాగుతానే లేదు, ఏమయ్యేదో చూద్రా దానికి. నేనారా ఈ సావిత్రక్కతోన గోలిలాట బొగిలాట ఆడుతా ఉండండ్రా. నీ గోలిలాట చాలా ఆడేకి మూతి మీద సంపతే అడ్డం పడతావు చూడ, ఇంట్లోకి పోతావా తనలా? బాడుకోవ చేయబట్టే సావిత్రక్క ఎవరితో వచ్చి కొట్లాడుతా ఉండదు ఇంటికి వచ్చి. ఈ బాడుకోవ వద్దరా, కాశ్మీర్ వద్దరా అంటే ఆ పూట మింటాడు నా మాట. ఓ తాయక్కాంటి, సూరమ్మక్క మీద ఉండే కోపమన్నా పిల్లోని మీద వేసావు, పిల్లోడు సస్తాడు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఈ స్టోరీ అయితే రియల్ గా జరిగిందనమాట, ఈ కాశ్మీర్ స్టోరీ. అక్కడే నేనే దగ్గరుండి చూశాను, మా ఇంటి పక్కనే అనమాట. వీడియో చేయాలనిపించి చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ గీతా మొగుడు మారతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తూ ఉంటుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన డోల్ ఉషా స్టోరీస్. బై బై ఫ్రెండ్స్.